హలో అండి, రైతులందరూ నమస్తే. ఈరోజు మనం వచ్చి పెద్దపల్లి జిల్లా తుర్కులమద్దిగూడ గ్రామానికి చెందిన ఈదును ప్రేమానందం పొలం కాడ ఉన్నామండి. మన ఈ ప్రేమానందం అన్న ఒక 10 ఎకరాల దివ్య 954 అనే వెరైటీ పెట్టాడండి. ఇది ఆల్రెడీ మనం నెల రోజుల కిందట ఆల్రెడీ వీడియో తీసి పెట్టాము. ఇప్పుడు ఆల్రెడీ పుట్టకొచ్చిందండి, మొత్తం గొలుసు అంతా అంగింది. ప్రేమానందం అన్న చూస్తే చాలా ఆనందంగా ఉన్నాడండి. మనకు వచ్చేసి ఇది దిగుబడి పరంగా చూసుకుంటే 30 క్వింటాల పైన వస్తుంది అంటుండు. ఇది మీ పొలం చూస్తానండి టోటల్. ఇది దాదాపు 10 ఎకరాలు వేసాడు ప్రేమానందం అన్న. ఇది మనకు టీవీఎస్ కంపెనీ దివ్య 954 అనే వెరైటీ అండి. ఇదివరకు మనకు వీడియో కూడా పెట్టాము. ఇప్పుడు పుట్ట మీద రమ్మంటే మళ్ళొకసారి వచ్చామండి. మీకు పొలం కూడా మొత్తం చూస్తున్నా. ఇది వచ్చేసి మనకు 130 రోజులు పంటకాలం అండి. ఈ కంపెనీ పరంగా వచ్చే టీవీఎస్ కంపెనీ అండి. దివ్య 954 అనేది దొడ్డు రకం వెరైటీ. పంటకాలం వచ్చేసి 130 రోజులు. మీరు చూడండి, పొలం అంతా మేము తిరిగి చూస్తాం. మొత్తం గొలుసు అంచింది. మనకు ప్రేమానందం కూడా ఇదివరకు మనకు పెట్టుబడి కూడా తక్కువ పెట్టినా అన్నాడు. మనకు వేరే పంటకు చూస్తే మనకు దిగుబడి ఎక్కువ వచ్చే ఆలోచన ఆనందం వ్యక్తం చేస్తుందండి. మన కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చారు, వారి మాటలలో తెలుసుకుందామండి. ఈ రేట్ ఎట్లుంటాయి ఏంటనేది మీకు వాళ్ళు పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. ఇదంతా చూసుకుంటే మనకు 10 ఎకరాల దాదాపు 10 ఎకరాలు పెట్టాడు ప్రేమానందం అన్న దివ్య 954 వెరైటీ. మనం ఇప్పుడు ప్రేమానందం పొలం కాడనే ఉన్నాము. మన ప్రేమానందం కూడా మనతోనే ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తాము, ప్రేమానందం మాటలలో తెలుసుకుందాం. ప్రేమానందం అనేది ఎన్ని రోజులు అవుతుంది నాటేసి మన పుట్టకొచ్చింది కదా, ఇప్పుడు ఎట్లా ఉన్నది, దిగుబడి ఎట్లా ఏమన్నా పెట్టుకున్నావా దానికి పూర్తి డీటెయిల్స్ తెలియదు. అయితే ఇది 4 నెలల 15 రోజుల పంట అని ఇచ్చారు మీరు. ఇది ఒక్క పోసదని, ఈ దివ్య ఒక్క పోసది. ఇది ఒక్క పోసే వేయించడం జరిగింది. ఇది ఇప్పటికి 4 నెలలు అయింది. ఇంకొక 15 రోజులు 20 రోజులు ఉంటది కావచ్చు పొలం మీద. మనకు గొల్క చూస్తే 300 350 గొలుకున్నది. ఇట్లా ఓకే. ఇది ఎక్కువ పెట్టుబడి అనేది ఎక్కువ లేదు, తక్కువ పెట్టుబడితో పొలం ఓకే ఉంది. ఇది మంచిగా మనకు దిగుబడి ఎట్లా అని అనుకుంటున్నావు, ఆశతో ఉన్నావు? 30-35 క్వింటాలతో రావాలి అని అనుకుంటున్నాం. ఆశ ఇప్పుడు చూస్తే కానీ అట్లే కనబడుతుంది, మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది. మనకు మన నెల రోజుల కిందకి ఇప్పుడు చూస్తే పొలం మొత్తం ఈరింది. ఇంకొక 20 రోజులు అయితే కట్టమేది. 20 రోజులు అయితే మనం నీళ్ళు బంద్ చేస్తూ. ఎట్లుండే మరి నీకు ఇదివరకు? ఓకే, ఇది మస్తు పంట. ఓకే, ఇది మంచిగా ఉన్నది. ఇది మళ్ళా గొలుసు మీద మళ్ళా చూస్తే తెలుస్తుంది. 30-30 క్వింటాలు పక్క వస్తుంది. కొత్త రోజు కూడా మనం అట్లా కూడా కాంటాక్ట్ చేసి రైతులకు చూస్తాం. ఇది ఏంటంటే మనకు ఈ రకం పెట్టుకోవచ్చా మీరు రైతులకు ఎట్లా అని చెప్పాలి? పెట్టుకోవచ్చు. ఇది ఎలాంటి రోగం లేదు, మంచిగా ఉన్నది. కర్ర కూడా మంచిగా చెరుకులాగా ఇంత దొడ్డు వచ్చింది, గంట కూడా బాగా దొడ్డు వచ్చినాయి. ఇది ఓకే, ఈ విత్తనం ఓకే. ఇది వరకు నువ్వు 10 కిలోలు పెట్టినావు, ఇదే ఫస్ట్ స్టార్? ఇదే ఫస్ట్ స్టార్. ఇది 10 కిలోలు పెట్టినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, 20 కిలోలు పాపం బాగా మంచిగా ఉంది. 3-4 సార్లు మందు చల్లినాం అంతే, 2 సార్లు 10 మంది పెట్టినాం, ఓకే అయింది. చూడండి, మన పొలం చూసుకుంటే మొత్తం ఏనింది ఆల్రెడీ. మొత్తం ఇంకొక 20 రోజులు అయితే నీరు కూడా పనిచేస్తా అంటాడు ప్రేమానందం అన్న. మన రైతులు పరంగా చూసుకుంటే దివ్య 954 వెరైటీ బ్రహ్మాండంగా ఉన్నది. అందరు రైతులు పెట్టుకోవచ్చు అని మన ప్రేమానందం తెలియజేస్తున్నాడు అండి. ఇది దాదాపు మనకు 10 ఎకరాలలో మనకు 20 కిలోల చొప్పున నాటేశాడు ప్రేమానందం అన్న. ఈ రైతుల పరంగా చూసుకుంటే ఈ రకం చాలా మంచిగా ఉంటుందని రైతులు పెట్టుకోవచ్చు అని ప్రేమానందం తెలియజేస్తున్నారు.